హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉలవచారు అనమాట. అది కూడా పూర్వీకుల పద్ధతిలో. ఎలా అంటే ఇప్పుడు ఉలవలు ఉడకబెట్టి ఆ వాటర్ని తీసుకుని చేస్తాం అనమాట. రెడీమేడ్ అయితే కాదు. టేస్ట్ లెవెల్ అయితే ఆసమ్ ఉంటుందండి. అసలు మనం ఎలా చేసుకుంటే ఉలవచారు, ఫస్ట్గా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఉలవలు ఉడికించిన వాటర్ అది వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. అది హీట్ అయ్యి మరగటానికి రెడీగా ఉందనుకున్నప్పుడు కొంచెం ఇప్పుడు మనం ఎంతైతే ఉలవలు తీసుకున్నామో దాన్ని బట్టి చూసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. దాన్ని బాగా పిండుకొని పిప్పి రాకుండా పిండుకోవాలండి ఉలవలు ఉడికించిన వాటర్లో. ఈ చింతపండు మిక్చర్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరిగించుకుందామండి. చూసారా ఎట్లా మరుగుతుందో. అది బాగా ఒక 4-5 పొంగలు వచ్చే వరకు మరగనివ్వాలి. అప్పుడు దాని కన్సిస్టెన్సీ అనేది చిక్కబడి బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకుని కొంచెం సేపు మరిగిద్దామండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం పోపు పెట్టుకుని మళ్ళీ మరిగించుకుంటే అప్పుడు కరెక్ట్గా మనకి సరిపోతుందండి. ఉలవచారు కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయినాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అంటే పోపు వేసానండి. ఈ ఉలవచారు అంటే ఇది పులుసులాగా ఉంటుంది కదా, సో దట్ మనం మినపప్పు, శనగపప్పు అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు తినడానికి ఇష్టమై వేసుకుంటే వేసుకోవచ్చు అండి. నేనైతే అవాయిడ్ చేశాను. ఈ పోపు ఎప్పుడైనా కానీ అంటే సిమ్లో పెట్టుకొని సిమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పోపు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇందాక నేను చెప్పినట్లే సిమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ ఆల్రెడీ మన సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలని ఫ్రై కాకుండా మగ్గించుకోవాలండి. అప్పుడే ఉలవచారులో టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెం సేపు మగ్గించుకుందాము. చూసారు కదండి ఆనియన్ ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఇందులో ఉలవచారు ఇప్పుడు దాకా మరిగించాం కదా, ఆ చారు అనేది మనం ఇందులో పోసేసుకుని ఇంకొక 5 మినిట్స్ కన్సిస్టెన్సీ బట్టి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ ఉలవచారు రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి, ఈజీ అండ్ సింపుల్, కాకపోతే కొంచెం టైం పడుతుంది. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ రెసిపీ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసి ట్రై చేయండి మీరు కూడా. నాకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.